గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూన్ 10వ తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది. ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో, సంతానాలు కలగటం లేదో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, వ్యాపారం పెట్టడానికో, ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు, ఏ రుణాలు అవ్వచ్చు, అవి రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము. ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా 10వ తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము, అలాగే మండప ఆరాధన చేయించడము, అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము, అలాగే కొన్ని తర్పణాలు చేయించడము, అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సంతాన గోపాల హోమాన్ని, కళ్యాణ గణపతి హోమాన్ని, అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 14వ తారీఖు జూన్ 14వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. ఎవరికైతే కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి అంత విశేషమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి. ముఖ్యంగా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది. చక్కగా ఎదురుగుండా పెట్టుకుని మీరు అలా సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం, కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది, అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహర చతుర్థిని వినియోగించుకోండి. ఇది రెండు ముఖ్యమైన విషయాలు. ఇక అసలు విషయం కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ నెల గోచార పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక షష్టమ స్థానంలో రాహు ఉంటున్నాడు, సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో రవి బుధుడు ఉంటున్నారు. అలాగే దశమ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, వ్యయస్థానంలో కేతువు సంచరిస్తూ ఉంటారు. ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మీకు కూడా ఈ నెల కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టడం కానీ, దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ అనుకూలిస్తుంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మీకు బాగా యోగిస్తుందని చెప్పచ్చు. విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది, ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. డబ్బులు బాగా సంపాదించడానికి, దాచడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కొత్తగా డబ్బు ఎలా సంపాదించాలనేటటువంటి విషయాల్లో ఆరితేరిపోయే పరిస్థితి లేదా తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా దొరలవాట్లు తగ్గించుకోవడానికి, లేదా ప్రశాంతంగా ఉండడానికి, వ్యసనాలు తగ్గించుకోవడానికి, కొన్ని రకాల కోరికలను అదుపులో పెట్టుకోవడానికి, వివాహేతర సంబంధాలు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కుంటారు. దూరదృష్టితో ఆలోచిస్తారని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నెలలో. జీవితంలో మార్పులు కానీ, వ్యాపారాల్లో మార్పులు కానీ, ఉద్యోగాల్లో మార్పులు కానీ బాగా అనుకూలిస్తాయి. దేవతాలయ దర్శనాలు చేయడం, దూర ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం, స్నేహితులతోటి, ప్రేమికులతోటి తిరగడం, అలాగే మంచి ప్రదేశాల్లోకి ఎక్కువగా సరదాగా వెళ్ళడం కానీ, లేకపోతే కనుక దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, లేదా సరదాల కోసం కానీ ప్రయాణాలు చేయడం కానీ, ఉద్యోగాల కోసం విదేశాల ప్రయత్నాలు చేసినా అనుకూలిస్తుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తితో పాటుగా విదేశాల్లో చదువుకునే వారికి, వ్యాపారాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో స్థిర నివాస యోగ్యత కోసం ప్రయత్నం చేయొచ్చు. వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి విదేశాలకి ఈ నెల. ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. అవసరానికి డబ్బును వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ధర్మం కోసం పోరాటం చేస్తారు. ధైర్య సాహసోపేతమైన కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. అలాగే నాట్యం పట్ల, సంగీతం పట్ల, ఎంటర్టైన్మెంట్ పట్ల, సినిమాల పట్ల వ్యామోహం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు ఉన్నాయి.
అలాగే అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. మీ మాటకి చక్కని విలువ పెరుగుతుంది. శక్తికి మంచి కృషి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. నూతన ఒప్పందాల్లో కాంట్రాక్టులో విజయం కనపడుతుంది. మంచి అవకాశాలు అయితే వస్తాయి. నూతన కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయని చెప్పొచ్చు. నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు, ఆభరణ యోగ్యత, స్త్రీలకు ముఖ్యంగా ఆభరణ యోగ్యత, పుట్టింటి నుంచి సౌఖ్యము కనపడుతోంది. అలాగే కొత్త విద్యల పట్ల, కొత్త ఈ యొక్క పరీక్షల పట్ల, లేకపోతే కనుక కొత్తగా ప్రయోగాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రిస్కులు చేసైనా సరే అనేక రకాల మార్పులు తీసుకొస్తారు. విద్యుత్ వాహనాలు కానీ, ఎలక్ట్రిక్ పరమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్లు కానీ, లేదా వాటికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ బాగా రాణింపు కలుగుతుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతుంది. అలాగే సోలార్కి సంబంధించినటువంటి ప్లాంట్లు కూడా పెట్టడానికి మీకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాల పట్ల, కొత్త పెట్టుబడుల పట్ల ఎక్కువ అనుకూలతలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసినా, లేదా సంతానం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ట్రీట్మెంట్లు తీయించుకున్నా కూడా మీకు అనుకూల వాతావరణం కనపడుతుంది ఈ నెల. అలాగే ఇష్టమైన వాళ్ళని లేదా కోరుకున్న వాళ్ళని వివాహం చేసుకోవడానికి, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. న్యాయవాద రంగంలో వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. కోర్టు విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాల పరిష్కారము, రావాల్సిన ఆస్తులు సంక్రమించడము, పదవి అధికార యోగ్యతలు, స్టక్ అయిపోయినటువంటి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి పొందడంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు బాగా పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి స్త్రీ పురుష వ్యామోహాలు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే పరువుకి ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పరోపకారం, ఇతరులకు సహాయం చేయడం, అలాగే మంచి పనులు చేయడం, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే రావాల్సిన మొండి బాకాయలు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, వ్యాయామాన్ని చేయడము, పిల్లల విషయంలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, కుటుంబ బాధ్యతలు తీసుకోవడంతో పాటుగా పుస్తక పఠనము, కొత్త కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. పొలాలు, స్థలాలు, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడానికి మీకు బాగా మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. కొత్త కాలేజీలో కానీ కొత్త స్కూళ్ళలో జాయినింగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మంచి విద్యా అవకాశాలు వస్తాయి మీకు. ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళకి లాభాలు, నూతన వస్తువులు అమ్మేటటువంటి వారికి లాభాలు, వస్తువులు తయారు చేసేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార లాభాలు ఎక్కువ ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఈ నెల లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్త యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తితో పాటుగా చేసే పని కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కూడా మీకు తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని, అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని, తర్పణాలు అని, అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్ణ జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తీరతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే
నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధ పెరగడము, కోర్టు సమస్యలు, తగాదాలు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, భయం పడుతూ ఉన్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతము, 16 సోమవారాల వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి సమస్య పోతుంది. కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా, విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రత విధానాలు, పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ, ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.